మనకి మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు మన వాళ్ళు యూజ్ చేసిన యుద్ధ విమానాలు కనుక ఒకసారి చూసుకుంటే అవి వాళ్ళ లోపలికి వెళ్ళి అది కూడా ఒక 100 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి మరి అటాక్ చేసినాయి కదా. అయితే మరి దీని అంతటికి కారణం ఏంది? మనం ఇక్కడ ఒక సిస్టమ్ యూజ్ చేసాం. అదేంది? ఫ్యూయల్ ట్యాంక్ సిస్టమ్ అని చెప్పేసి. అంటే అవి గాల్లో ఉన్నప్పుడే వాటికి ఏదైనా సరే మధ్యలో ఫ్యూయల్ అయిపోతే సో ఆ ఫ్యూయల్లో ఆటోమేటిక్గా దాంట్లోకి ఇంజెక్ట్ అయ్యింది అనమాట. అయితే మరి ఇటువంటి సిస్టమ్ మనకి యుద్ధ విమానాల్లో ఉంది కానీ, అంటే మనకి ఇక్కడ ఎయిర్లో ఉంది కానీ మనకి అంతరిక్షంలో ఇటువంటి సిస్టమ్ ఇప్పటి వరకు లేదు. అంటే మనం శాటిలైట్లు పంపిస్తూ ఉంటాం. సో అవి మధ్యలో ఫ్యూయల్ అయిపోయి మధ్యలో ఆగిపోవచ్చు. సో మరి అంతరిక్షం వరకు వెళ్ళకపోవచ్చు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు అటువంటి ఇన్సిడెంట్స్ జరగకూడదని చెప్పేసి చైనా ఒక కొత్త సిస్టమ్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో దీని ప్రకారం ఏంటంటే మరి శాటిలైట్లకి మధ్యలో ఏదైనా సరే ఫ్యూయల్ ఇటువంటి ఏదైనా అయిపోయినా సరే మరి అంతరిక్షం వరకు వెళ్ళేంత వరకు కూడా వాటికి ఫ్యూయల్ నింపేటటువంటి ఒక సిస్టమ్ అయితే క్రియేట్ చేయడం జరిగిందనమాట.